ఎప్పుడు సంతోషం ఉండాలి మనసు. వారితో పోటీ, వీరితో పోటీ, గొడవ, వారు నన్ను దాటిపోయారు, వీరు నన్ను మీటిపోయారు, ఏంటి అందరం పోయేవాళ్ళమే, ఒకడు ముందు ఒకడు వెనక, ఏముంది ఇందులో. అంచేతన కర్మ మార్గం ఎప్పుడూ వదలకూడదు మహర్షి. కానీ జ్ఞానమే ధర్మానికి అధిష్టానం. జ్ఞానరహితమైతే రాగద్వేషాలు వచ్చేస్తాయి, జ్ఞానరహితం కాకూడదు. జ్ఞానరహితమైతే వేదములు శాస్త్రములు చదవడం అంతా జడత్వంలోకి దారితీస్తుంది. అందుకే వేద పఠనం ముఖ్యం కాదయ్యా. వేద పండితులు దయచేసి గ్రహించండి. నమస్కారం పెద్దలకి, ఊరికే చెబుతున్న ఉన్న విషయం చెప్పాలి కాబట్టి. వేద పఠనం ముఖ్యం కాదు, వేదజ్ఞత. దాన్ని మించింది వేదితవ్యం, దాన్ని మించింది వేదవేద్యం. అది అన్నట్టు. ముందు వేద పఠనం కాదు, వేదజ్ఞత అంటే వేద చదవాలి, చదివిన తర్వాత దాన్ని తెలుసుకోవాలి. అప్పుడు వేద తత్వం, అసలు ఈ వేదం తత్వం ఏమిటి? తత్వం అదే మనం, పరమబ్రహ్మ పదార్థమే మనం. అప్పుడు వేదాంత వేద్య పురుష పురాణం, వేదాంత వేద్యులైనటువంటి భగవంతుడు మన ఆత్మస్వరూపంగా గుర్తించాలి. ఇందుకోసం వేదం మొత్తం. ఇది చదివాం అది చదివాం, ఎంపీసీఏ బైపీసీఏ వేదం అంటే అలా కుదరదు. అది లౌకిక విద్యలో కూడా తత్వం గ్రహించాలి. అలౌకిక విద్యకి చెప్పేదేముంది? అంచేది వేదశాస్త్ర జడహ అనే మాట ఎందుకు వచ్చిందంటే, శాస్త్రాలు చదివినటువంటి పెద్ద మనుషులు కొంతమంది దాని తత్వం గ్రహించకుండా జడ పదార్థాల్లో వ్యవహరిస్తారు ఛాదస్థంతో. అప్పుడు దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్పారు భారతంలో. నీటిలో ఒకడు మునిగిపోతున్నాడయ్యా, కాస్త ఎవడో అందులో దూకితే కానీ వాడు రక్షించాడు. మనిషి దూకితే మంచిదా, ఓ రాయేద్దామా అన్నాడు. ఇది చిత్రమైన ఉదాహరణ భీష్ముడు చెప్పింది. మనిషి దూకితే మంచిదా, ఓ రాయేద్దామా? ఇదేమిటి? రాయేస్తే తాను మునిగిపోతుంది, వాడిని రక్షించబోగా. మనిషి దూకితే వాడిని రక్షిస్తాడు. అంటే ఏంటి? దూకిన వాడిని రక్షించాలి అంటే మనిషి పడిపోవడం చూసేట్టు ఒకడు జడ పదార్థంలా ఉంటాడు కదా. ఆయన ఏంటంటే 50 కేజీలు ఉంటాడు, నేను 70 కేజీలు రాయేస్తా. 70 కేజీలైనా వేసింది రాయి. రాయి ఎప్పుడు తాను మునిగిపోతుంది కానీ వాడిని రక్షించదు. నువ్వు 50 కేజీలు కాదు 25 కేజీలు వేసినా మనిషిని పంపాలి అక్కడికి. ఎందుకంటే మనిషి చైతన్యవంతుడు, సంస్కారవంతుడు, విచక్షణ కలిగిన వాడు, అతన్ని పంపించాలి. అందుకని ఎంత వేదం చదివినా జ్ఞానరహితమైతే బండరాయి అయిపోతాడయ్యా అన్నాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ ఇంకో మాట, ఇంత కష్టం అవుతుంది కదా, అసలు ఈ తృష్ణ అన్నిటికీ మూలం కదా, ఈ తృష్ణ ఎలా పోతుంది అన్నాడు. ఎలా పెరుగుతుందో తెలిస్తే అలాగే పోతుందయ్యా అన్నాడు. గోవుతో పెరిగేడు కొమ్ములట్లు, గోవుతో పెరిగెడు కొమ్ములట్లు, తృష్ణ పెరుగు పెరిగి తదీయ శక్తి మమతగలుగు, తదీయ శక్తి మమతగలుగు, మా బంధులు మా ధనములు మా నివాసంబులనమి, మమత్వము ఎదతిరంబు కాకున్న ఇంకు తృష్ణాంబురాసి, మమత్వము ఎదతిరంబు కాకున్న ఇంకు తృష్ణాంబురాసి. కష్టంగానే ఉంటుంది కానీ నిత్యము జాగరూకంగా ఉంటే చేయొచ్చు అని చెప్పారు మహర్షులు. కపిలుడు గోసంవాదమా, భీష్ముడు ధర్మరాజా, ఇవన్నీ అలా పడి అసలు విషయం విందాము. సంవాదం ఏదైనా మనకి విషయమే కదా. గోవుతో పెరిగేడు కొమ్ములట్లు తృష్ణ దానితో పాటు పెరుగు. మనిషి జీవంతో పాటే తృష్ణ పెరుగుతూ ఉంటుందా జీవితంతో పాటు. ఎందుకంటే చిన్నపిల్లాడు ఆశలు చూడండి మీరు, ఎందుకన్నాడు ఆ మాట, గోవుతో కొమ్ములు పెరుగుతాయి అంతే కదా. మరి ఒక చిన్న దూడ ఉంది, గెత్త దూడే, దానికి ఏమి కనపడవు, చాలా ముద్దుగా వెన్నపూసలా ఉంటుంది పైన, వెన్నముద్దల్లా. క్రమంగా ఏదో ఇంత బొడిపిల్ల వస్తాయి, క్రమంగా గట్టిపడి అయి బాబు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి సామెత ఉందిగా. ఈ పరిణామం అంతా గోవుతో పాటు జరిగిపోతుంది. అలాగా మనకి జీవితం పెరుగుతున్న కొద్దీ, వయస్సు పెరుగుతున్న కొద్దీ కోరికలు పెరుగుతున్నాయి. గమనించి చిన్నపిల్లాడికి ఓ చిన్న చాక్లెట్ ఇస్తే చాలు, ఓ మంచి బట్ట ఒకటి గుట్టిస్తే చాలు, అంతకంటే ఏం అడగడు. తల్లి పక్కన పడుకోబెట్టుకుంటే చాలు, వాడు అసలు తల్లిదండ్రులు వదిలిపెట్టకుండా ఉంటే చాలు. అదే కాస్త 16 ఏళ్ళు వచ్చేసరికి వదిలిపెడితే బాగుండు, బయటకు పోతే బాగుండు, బండి ఇస్తే బాగుండు, ఫోన్ ఇస్తే బాగుండు, ఫ్రెండ్ నేను చూసుకుంటా అని మాట్లాడతాడు. ఇంకా మరి గోవుతో పాటు కొమ్ములు పెరిగాయని చెప్పాడు చక్కగా, అంతే కదా. జీవిత వయసుతో పాటు పెరుగుతున్నాయి తృష్ణ. తదీయ శక్తి మమత గలుగు, ఆ తృష్ణకి లొంగడం వల్ల మనకి మమకారం ఏర్పడుతుంది. అక్కడి నుంచి పెళ్ళి పిల్లలు సంసారం, ఇక అక్కడి నుంచి మా ధనములు మా బంధువులు మా నివాసంబులు, ఇవన్నీ వీళ్ళంతా మా బంధువులండి, మన వాళ్ళని మనం కాదనుకుంటావా? ధర్మం ఒక్కలా మనవాళ్ళు కావాలి ఎంతసేపు. మా బంధులు మా ధనములు మా నివాసంబులు, 16 ఇళ్ళు ఉంటాయి, వసూలు చేసుకోవడం కష్టంగా ఉంది, ఇంకా కడుతూ ఉంటాడు, ఎందుకో తెలియదు. ఇక్కడ కాదు ఫారిన్లో కడతాడు. కాస్త ఇవి తగ్గించుకుంటే మమత్వం మీద తిరంబుగా లేకున్నా, ఆ మమకారం ఇళ్ల మీద, వస్తువుల మీద, బంధువుల మీద, డబ్బుల మీద, వీటిని కాస్త తగ్గించుకో, తీసేయమని మేము అనడం లేదు. ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఇంకా అక్కల్లా. ఇంకా డబ్బు పెరిగే మనం వదిలేద్దాం, అసలు నేను రానని చెబుతాను, నాకు వద్దని చెబుతాను, ఎవరైనా పుచ్చుకుంటారు ఆ అవకాశం, వారు బాగుంటారు.
ఎందుకంటే లోకంలో అవకాశాలు లేక సంపాదన లేక ఎంతమంది బాధపడుతున్నారని ప్రతి రంగంలో, చివరికి మా రంగంలో కూడా ఎంతోమంది ఉన్నారు, విద్వత్తులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. అందుకే మనం ఏం చేయాలి, వారి పేరు చెబుతాం, పెట్టుకుంటారు. 4 అవకాశాలు ఇస్తే వారే బాగా చెబుతారు. ఏముంది దీనికి, ఏం బాగా చెప్పడం ఒకడు సొత్తా, అలవాటు పడితే అదే వస్తుంది. అభ్యాసేన లభ్యంతే, అలవాటు పడితే వస్తుంది. జనం కూడా అంతే, 4 సార్లు అదే టీవీలో అదే మనిషి అలాగే చెబుతారు, చచ్చినట్టు వింటారు, వెనక ఏం చేస్తారు, అదంతే. అదో విచిత్రమైన విన్యాసం. మనకి ఎంత బాగుండకపోయినా 4 సార్లు విన్నామంటే, అలవాటు పడ్డామంటే ఏదో విందామమ్మా, అలవాటు పడి కొన్నాళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే తినగవే ఏమో తీయనుండు, అంతే. అది వేపాకు, కానీ మనకి తీయగానే తిన్నాం, బాగా తిన్నాం, రోజు వింటున్నాం కూర్చొని, అందుకని బాగానే ఉంటుంది అలవాటు. ఇంకొని అలా కొంతమందిని బతకనే ఏమైంది, అన్నీ మనకే ఎందుకు దోచేసుకోవడం, మనమే మహారాజు అంటాం. ఏ రంగమైనా ఇంతే. మనం కాకపోతే ఇంకోటి పట్టుకెళ్ళి, ఒక్కడ కాకపోతే 16 మంది పట్టుకెళ్ళి మనకే. ఈ తన బంధువుల పట్ల, తన బంధాల పట్ల, తన ధనాల పట్ల, తన నివాసాల పట్ల, తన ఆస్తుల పట్ల ఇంత మమకారం లేకుండా ఉంటే ఇంకు తృష్ణాంబురాశి, తృష్ణ అనేది సముద్రమైనా సరే ఇంకిపోతుందయ్యా, బెంగ లేదన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే అది. ఆ రకంగా అమృతం లాంటి బోధ చేస్తూ ఉంటే పరమానందపడ్డాడు ధర్మరాజు. ఆయనకు అసలు పరిపాలన లేదు మీద దృష్టి. సుఖంగా ఇలా కూర్చుని వింటే బాగుండేటప్పుడు మనలాగే ఆయన కూడా క్యాసెట్లు అలవాటు పడ్డాడు. సుఖంగా ఉంది. రాజ్య పరిపాలనలో కడితే బోల్డ్ చికాకులు మళ్ళీను. ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉత్తమ విద్యార్థి అని గోల్డ్ మెడల్ ఒకటి ఇస్తారు, తర్వాత బంగారు పథకం, సుఖంగా పట్టుకెళ్ళచ్చు. చేతను ఎప్పుడు ఈ ధర్మాలు, గ్రంథాలు, పురాణాలు వింటుంటే మహాసైతిగా ఉంటుందండి. ఎందుకంటే ఏమీ చేయక్కర్లేదుగా, హాయిగా వినడమేగా. పైగా వింటున్నా ఎప్పుడు పురాణాలు వింటారండి, ఎప్పుడైనా ఒక మంచి పేరు కూడా లోకంలో అనుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది మనకి. తద్వారా వేరే ప్రయోజనాలు చాలా ఉంటాయి. కానీ దాన్ని ఆచరణలో పెట్టి తీరాలి. ఎందుకంటే ఆ ప్రశ్న ఇప్పుడు వేస్తున్నాడు ధర్మరాజు. పితామహ, రెప్పపాట్లు క్షణాలుగా, క్షణాలు కాష్ఠలుగా, కాష్ఠలు కళలుగా, కళలు ముహూర్తాలుగా, ముహూర్తాలు దినాలుగా, దినాలు తద్దినాలుగా లోకం వెళ్ళిపోతుందయ్యా. వేగంగా అతివేగంగా వెళ్ళిపోతుందయ్యా. రోజులు సంవత్సరాలు అవుతున్నాయి, సంవత్సరాలు యుగాలు అవుతున్నాయి, యుగాలు మహాయుగాలై, మన్వంతరాలై, కల్పాలు వెళ్ళిపోతున్నాయి. ఇంత అతివేగంగా నడిచిపోతున్న ఈ కాలంలో మనిషికి అత్యవసర ధర్మం ఏదన్నాడు. చాలా ముఖ్యమైన విషయం, అత్యవసర ధర్మం. నాతి దూరే నృణాం మృత్యు, మృత్యువు దూరంలో లేదు ఎవరికీ కూడా. మన కళ్ళ ముందు మన వాళ్ళు చాలామంది వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఒకే రంగానికి సంబంధించినటువంటి పెద్దలు, మహానుభావులు వరుసగా వెళ్ళిపోవడం చూసాం. చివరికి ఆ రంగానికే ఏదో పట్టిందేమో అన్నంత అనుమానం వచ్చేలా ఉన్నాయి పరిస్థితులు.